జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేం. అర్బన్ లిమిట్స్లో ఇచ్చేందుకు ప్రస్తుతం వెసులుబాటు లేదు. బీపీఎల్ కింద పరిశీలిస్తాము. న్యాయ నిపుణుల సుదీర్ఘ అభిప్రాయాలు తప్పనిసరి. జీవో 252తో అందరికీ న్యాయం జరిగేలా కృషి. సో జర్నలిస్టులను కూడా ఇక మట్టిలో కప్పేసే ఏంది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే జర్నలిస్టులకు మేలు జరుగుతుంది, జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు దొరుకుతాయి, జర్నలిస్టుల హక్కులకు రక్షణ ఉంటుంది, జర్నలిస్టులకు అక్రిడేషన్లు పెరుగుతాయి, కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశ ప్రభుత్వం పోవాలి, రేవంత్ రెడ్డి సంక్షేమ ప్రభుత్వం రావాలి అని అనేక మంది జర్నలిస్టులు జబ్బలు చరుచుకొని తొడలు కొట్టారు. ఈయన ప్రభుత్వం పోవడమే ఈ రాష్ట్రానికి ముక్తి, జర్నలిస్టులకు ముక్తి, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలకు ఒక విముక్తి లభిస్తుంది అని చాలా నమ్మకంతో రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. ఏం చేశారు అని అంటే, సావు కబురు చల్లగా చెప్పినట్టు 2 ఏళ్ల తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే, జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇవ్వలేము, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జస్టిస్ రమణ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడే, సిజేఐగా ఉన్నప్పుడే వీళ్ళకి ఇవ్వడానికి అంతా సిద్ధం చేశారు. దాని మీద వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అన్ని ప్రయత్నాలు చేసింది. సరే, డిలే అవ్వడము ఎవ్వరు కాదనలేని సత్యము. దానికి కారణం కూడా ప్రభుత్వం యొక్క తీరు. ఎందుకంటే ప్రభుత్వం తలుచుకుంటే ఏ పనైనా అవుతుంది, కానీ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలో ఈరోజు అటు జర్నలిస్టులు కానీ, ఇటు న్యాయవాదులు కానీ, మిగిలిన సెక్టర్లో వాళ్ళు కానీ ఎవరు లేరు. వాళ్ళ ప్రయారిటీలు ఎవరు ఉంటారు? కాంట్రాక్టులు, ప్రాజెక్టులు, రియల్ ఎస్టేటు, ఇట్లాంటి వాళ్ళే ఉంటారు. సో సరే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తే ఈ విధానం మారిపోతుంది, మాకేదో మేలు జరుగుతుంది, మేము ఇంకా ఇళ్ళల్లో ఉండొచ్చు, మాకు భూములు వస్తాయి అని గంపెడ ఆశలతో ఉన్న జర్నలిస్టులకు ఇప్పుడు ఏమైందయ్యా అంటే, పచ్చి వెలక్కాయ నోట్లో పడ్డట్టు తయారైపోయింది. ఇప్పుడు చెప్పుకోలేము, తీర్చుకోలేము. అర్బన్ లిమిట్స్లో ఇచ్చేందుకు వెసులుబాటు. అర్బన్ నిజాంపేట కానీ, పేట బషీర్బా కానీ అవి ఎప్పటి నుంచో అర్బన్ లిమిట్స్లోనే ఉన్నాయి. అవి ఏంది, టెక్నికల్గా అటు ఇటు ఉన్నా కూడా మొత్తం అవి అర్బన్ లిమిట్సే. జిహెచ్ఎంసీ హైదరాబాద్ జర్నలిస్టులకు ఇచ్చే భూములు అర్బన్ లిమిట్స్లో ఉండకపోతే రూరల్ లిమిట్స్లో ఎందుకుంటాయి? అర్బన్ లిమిట్స్లో ఇచ్చే వాటికి వెసులుబాటు లేదు. జర్నలిస్టు లోకానికి పిడుగు లాంటి వార్త, మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చేది లేదని సాక్షాత్తు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కుండబద్దలు కొట్టాడు. జర్నలిస్టులకు అక్రిడేషన్ల జారీలో కోత విధించవద్దని వివక్షకు కారణమవుతున్న జీవో 252ను సవరించాలని కోరుతూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొందరు జర్నలిస్టులు ఆదివారం ఖమ్మంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం అందజేశారు. ఏంది, అక్రిడేషన్లను కోయొద్దు అంటే, ఉన్న నాలుకకు మందేస్తే కొండ నాలుక ఊడినట్లు అక్రిడేషన్లకు మీరు కోత విధించొద్దు అని ఆయనను కలిస్తే, అక్రిడేషన్ల సంగతి దేవుడు ఎరుగు, మీకు ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చే దిక్కు లేదు అని ఆయన అసలు కబురు, సావు కబురు చల్లగా చెప్పిండు. యూనియన్ నాయకులు విజ్ఞప్తి. దీనికి డిప్యూటీ సీఎం స్పందిస్తూ, ఇళ్ల స్థలాల అంశంలో సమాలోచనలు అవసరము, జర్నలిస్టులకు అర్బన్ లిమిట్లోని 5 కిలోమీటర్ల పరిధిలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వెసులుబాటు లేదు. బీపీఎల్ బిలో పావర్టీ లైన్ కోట కిందనే కావాలనుకుంటే ప్రభుత్వం పరిశీలిస్తుంది. కోర్టు పరిధిలో ఉన్న అంశాలను క్రోడీకరిస్తాం. సొసైటీ ద్వారా ఇవ్వాలనే ప్రతిపాదనపై న్యాయ నిపుణులతో మరింత సుదీర్ఘ అభిప్రాయ సేకరణ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఈ సమాధానం పైన యూనియన్ నాయకులు అక్కడికక్కడే ఆయన ఎదుటే తీవ్ర అభ్యంతరం తెలిపారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, జీవో 252తో జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందని భావిస్తే తక్షణం చర్యలు తీసుకుంటాం, అందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తా అని హామీ ఇచ్చారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో వీళ్ళందరూ ఉన్నారు. సో ఈ రకంగా ఇప్పుడు కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టు వీళ్ళు వస్తే ఏదో చేస్తారు అని అంటే, అక్రిడేషన్లు కూడా వీక్తున్నారు, ఇళ్ళ స్థలాలను కూడా వీక్తున్నారు, వాళ్ళకు వచ్చే ఆరోగ్యశ్రీ కింద వచ్చే బెనిఫిట్స్ రావట్లేదు, జర్నలిస్టుల యొక్క హెల్త్ స్కీము జేహెచ్ఎస్ జర్నలిస్ట్ హెల్త్ స్కీము అమలు కావట్లేదు, ఏ ఒక్కటి జరగట్లేదు. ఈరోజు జర్నలిస్టుల కోసము అకాడమీ 2 ఏళ్ల నుంచి ఏం చేసిందంటే ఏమీ లేదు. సో ఈ రకంగా కొత్త ప్రభుత్వం వస్తే కొత్త
మాకు కొత్త భవిష్యత్తు వస్తుంది, మా లక్ష్యాలు నెరవేరుతాయి, మా పెండింగు సమస్యలన్నీ తీరుతాయి అని కోటి ఆశలతోటి నమ్మకం పెట్టుకున్న వాళ్ళకి ఏం చేశారంటే కొన్ని పోస్టులు ఇచ్చారు. మీడియా అకాడమీ పోస్టులు అని కొంతమందికి, జర్నలిస్ట్ పోస్టులు అని కొంతమందికి పోస్టులు ఇచ్చారు తప్ప ఈ మానిటరీ బెనిఫిట్స్ వచ్చే ఒక్క పని కూడా ఇప్పటివరకు చేపట్టలేదు. చివరికి 2 ఏళ్ల నుంచి అక్రిడేషన్ కార్డులు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉన్నది. అంతేకాకుండా ఈరోజు డెస్క్ జర్నలిస్టులకు మేము ఇయ్యము అని 252 తీసుకొచ్చారు. 25,000 మందికి దీనివల్ల అన్యాయం జరగబోతుంది. సో ఇప్పుడు జర్నలిస్టులు ఆలోచించుకోవాలి, ఖచ్చితంగా 100% జర్నలిస్టులు అందరూ ఏకమై ఆలోచించుకోవాలి, పార్టీలకు అతీతంగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే డెస్క్లో ఉన్న వాళ్ళు, రిపోర్టర్లు వాళ్ళు ఇద్దరు కలిస్తే తప్ప వార్త రాదు. ఇప్పుడు వాళ్ళని వీళ్ళని విభజించే కార్యక్రమం మొదలైంది మళ్ళా. సో ఈ విభజించే కార్యక్రమం వల్ల ఒకరిద్దరు ఏమైనా నష్టపోతున్నారంటే అది కాదు, 25,000 మంది నష్టపోతున్నారు. అక్రిడేషన్ అంటే కేవలం గుర్తింపే కాదు, అక్రిడేషన్ అంటే ఒక జర్నలిస్ట్ హెల్త్ స్కీము, అక్రిడేషన్ అంటే ఒక వాళ్ళకు వాళ్ళు పనిచేసిన అనుభవానికి ఒక గౌరవం. సో ఇవన్నీ అక్రిడేషన్. ఈ అక్రిడేషన్ని తొలగిస్తాము, ఇళ్ల స్థలాలు ఇవ్వము, మీకు ఆరోగ్యశ్రీని అమలు చేయము, మిమ్మల్ని బిలో పావర్టీ లైన్ దారిద్ర్య రేఖకు కింద ఉన్న వాళ్ళనిగా భావించి మిమ్మల్ని దరిద్రులుగా భావిస్తే తప్ప మీకు ఇళ్ల స్థలాలు ఇవ్వము అనే పరిస్థితికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంత అన్యాయం జరిగింది జర్నలిస్టులకు అని ఒకటే మొసలి కన్నీరు గాల్సిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిందంటే మేము రాజశేఖర రెడ్డి విధానాలను అమలు చేస్తాము, రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని కొనసాగిస్తాము అని చెప్తున్న ఈ ప్రభుత్వము రాజశేఖర రెడ్డి హయాంలో వచ్చిన జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు కూడా ఎసరబెట్టే కార్యక్రమం. అంటే ఎవ్వరికి ఇయ్యొద్దు, భూమి అనేది కేవలం కాంగ్రెస్ నాయకులే పంచుకోవాలి. ఇప్పుడు ఆ 70 ఎకరాల మీద దృష్టి పడ్డది. జిల్లాలలో కానీ పురపాలక సంఘాల పరిధిలో కానీ ఉన్న చోట వాటన్నిటి మీద దృష్టి పడ్డది. ఎక్కడికక్కడ ఏ సెక్షన్కు భూమి ఉన్నా ఆ సెక్షన్కి ఇవ్వకుండా అది మనకే చెందాలి, దాన్ని రియల్ ఎస్టేట్ వాళ్ళకి అప్పచెప్పాలి, దానిలో నుంచి మూటలని వెనకేసుకోవాలి. ఈ పద్ధతి తప్ప అన్ని వర్గాలకు వాళ్ళ హక్కులకు న్యాయం చేద్దాము, వాళ్లకు ప్రయోజనం చేకూరుద్దాము, అన్ని వర్గాలను మంచిగా చూసుకుందామన్న ఆలోచన ఏ కోసనం లేదు. సో మొత్తానికి ఇప్పుడు జర్నలిస్టులు బలయ్యారు, రేపు న్యాయవాదులు, ఆ తర్వాత మిగతా వర్గము. ఈ రకంగా అందరికీ న్యాయవాదులకు 100 కోట్లు ఇస్తామన్నారు, 2 ఏళ్ళు అయింది, రూపాయి ఇవ్వలేదు. వాళ్ళ బార్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఈ రకంగా ప్రతి వర్గం ఏ వర్గాన్నన్నా సంతోషపెట్టారంటే ఏ వర్గాన్ని సంతోషపెట్టిందో లేదు. అన్ని వర్గాల నుంచి రైతులను దోచుకోవాలి, కాంట్రాక్టర్లను దోచుకోవాలి, జర్నలిస్టులను దోచుకోవాలి, న్యాయవాదులను దోచుకోవాలి, మధ్యతరగతి వాళ్ళని దోచుకోవాలి. ఈ రకంగా ప్రతి వర్గాన్ని దోపిడీకి గురి చేయడం తప్ప వాళ్ళకు మేలు చేసే ప్రయత్నం జరగలేదు. ఇప్పుడు జర్నలిస్టులు అందరూ ఏకం కావాలి, ఏకమైతే తప్ప వీళ్ళని హక్కులను, ఎందుకంటే వీళ్ళు తీసుకున్నది అదే కాదు. సో ఇప్పుడైనా మేల్కోకపోతే ఇంకా నష్టం జరుగుతుంది. ఈ వంతవాడే కార్యక్రమాలను బంద్ చేసుకోవడం.